నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. విజయవాడ సిఎస్ క్యాంప్ కార్యాలయం నుండి శనివారం గ్రూప్ 2 పరీక్షలకు సన్నాహక ఏర్పాట్లు, రెవెన్యూ రీసర్వే 3వ దశ, ఇనాం అసైన్ భూములు, హౌస్ సైట్లు నమోదు, హౌసింగ్ గృహ నిర్మాణం, పిఆర్డి, ఎన్ఆర్జీఏసీ, కరువు మండలాల్లో బేస్ జనరేషన్, త్రాగునీరు ప్రాధాన్యత, భవనాలు, ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఆదివారం నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల కోసం జిల్లాలోని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, అభ్యర్థులు 1 నిమిషం ఆలస్యమైన అనుమతి లేదని అన్నారు. అభ్యర్థులు ఉదయం 9:30 నుండి 10 గంటల లోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, గ్రేస్ పీరియడ్ తో కలిపి 10:15 వరకు అనుమతించనున్నట్టు తెలిపారు. జిల్లాలో 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 14,546 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. జిల్లాలో పరీక్షల కోసం 17 మంది రూట్ ఆఫీసర్లు, 37 మంది లైసెన్స్ ఆఫీసర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మార్చి నెల 9న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో భీమవరం 1వ అదనపు సివిల్ జడ్జీలు కోర్టులో పెండింగ్ లో ఉన్న పాలకోడేరు, వీరవాసరం, కాళ్ళ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన క్రిమినల్ కేసులు, భీమవరం ఎక్సైజ్ స్టేషన్ కు సంబంధించిన ఎక్సైజ్ కేసులు రాజీ చేసి కక్షిదారులకు సమన్యాయం అందించడానికి కృషి చేయవలసిందిగా 1వ అదనపు సివిల్ జడ్జి సురేష్ బాబు తన ఛాంబర్లో పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. రాజీ పడదగిన కేసును గుర్తించి బాధితులను, ముద్దాయిలకు సమన్యాయం జరిగేలాగా కౌన్సిలింగ్ ఇవ్వాలని అన్నారు. ప్రతి కోర్టులోనూ ముందస్తు లోక్ అదాలత్ బెంచ్లను నిర్వహిస్తున్నట్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రత్యక్షంగా హాజరు కాలేని వారు